చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? ఈ వాక్యం ఎక్కడ, ఎవరి మధ్యలో జరిగింది అనేది మనం చెప్పుకుంటే, ఆ రోజుల్లో ఒక మంచి ప్రవక్త ఏలియా, ఆ ఏలియా దగ్గర శిష్యునిగా పనిచేసి మరి ప్రవక్తగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడింది ఎలీసా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఎలీసా దేవుని చేతిలో బహుబలంగా వాడబడ్డాడు. ఎంతలాగనో వాడబడ్డాడు అనే మాటకు వస్తే, ఏలియా 7 అద్భుత కార్యములు చేస్తే ఎలీసా 14 అద్భుత కార్యములు చేశాడు. అంతలాగున దేవుని చేతిలో బహుబలంగా వాడబడ్డాడు. ఇంతలాగా వాడబడిన ఎలీసా అనేక గ్రామాలకు వెళ్తూ ఉండేవాడు. అనేక చోట్ల వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఆ క్రమములో ఒక రోజున షూనేమి అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాక్యాన్ని బోధించి తర్వాత మరలా ఇంటికి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాడు. అలా వచ్చేస్తూ ఉంటే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈరోజు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయండి అని అడిగింది. అమ్మ వద్దమ్మా అని అన్నాడు. లేదండి, మీరు ఖచ్చితంగా రావాలి, మీరు భోజనం చేయాలి ఈరోజు అని కోరింది. సర్లే, ఆమె మాట తీయలేక మరీ పట్టుబట్టి అడుగుతూ ఉందనేసి ఆ ఇంటికి వెళ్ళాడు ఆమెతో పాటు. ఆయన ఒక్క ఆయనే కాదు, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 10 మంది. వీరంతా కలిసి ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. ఆ మంది, అయ్యా, ఈరోజే కాదు, ఈ పట్టణానికి, మా ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి మీరు వెళ్ళాలి అని కోరింది. అన్నట్లుగానే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళటం, భోజనం చేయటం ఇక వాడుకగా ఒక క్రమంగా అలవాటైపోయింది. అదే క్రమంలో ఒక రోజున ఎలీసా వెళ్ళాడు, భోజనం చేశాడు. భోజనం అయిపోయిన తర్వాత మరలా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ షూనేమిరాలు అంటే గనురాలైన స్త్రీ, బైబిల్లో రాయబడింది. ఈ ఎలీసాకి భోజనం పెట్టిన స్త్రీ ఏమంటే గనురాలైన స్త్రీ అని రాయబడింది. చాలా ధనవంతులు, చాలా ఉన్నతమైన వారు. ఈ గనురాలైన స్త్రీ తన భర్త దగ్గరికి వెళ్ళి అంటది, యజమానుడా, మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్న సేవకుడు చాలా భక్తి కలిగిన సేవకుడు. ఆయన మన ఇంటికి రావటం ఎంతో ఆశీర్వాదం కదా. ఓ పని చేద్దాం, మన ఇంటి పైన ఒక గది కట్టించి దాంట్లో మంచం, బల్ల, పీట ఏర్పాటు చేస్తే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది కదా. అలా చేద్దామండి, మీరు ఏమంటారు, మీకు ఇష్టమేనా అని అడిగింది. నాకు ఇష్టమే, నువ్వు చెప్పినట్లుగా మన ఇంటికి వచ్చి వెళ్తున్న సేవకుడు చాలా మంచి సేవకుడు, భక్తి కలిగిన సేవకుడు, నాకు ఇష్టమే, అలా చేద్దాం అని గది కట్టించి గదిలో బల్ల, మంచము, పీట ఏర్పాటు చేశారు. ఎలీసా రావటం, భోజనం చేయటం, రెస్ట్ తీసుకోవటం, మరలా తన ఇంటికి వెళ్ళిపోవటం ఇలాగున జరుగుతూ ఉంది. ఒక రోజున వచ్చాడు, భోజనం చేశాడు, ఆ మంచం మీద రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే గెహాజీని పిలిచి, గెహాజీ, మన యందు ఇంత శ్రద్ధ చూపిస్తూ ఉంది కదా ఈ గనురాలైన స్త్రీ, ఇంతలాగున భక్తి కలిగి మన యందు శ్రద్ధ చూపిస్తూ ఉన్నది. ఒకవేళ ఆమెకి ఏమైనా అవసరమేమో ఇల్లు కనుక్కో, రాజుగారితో మాట్లాడతా, సైన్యానికి అధిపతి ఉన్నాడే ఆయనతో మాట్లాడతా అంటే ఈ రోజుల్లో ఎమ్మెల్యే, అలాగునే ముఖ్యమంత్రి, అలాగా మాట్లాడమంటే ఇల్లు కనుక్కో, రాజుకి ఈ వర్తమానం నేను పంపిస్తాను, ఈమెకు లోన్ కావాలన్నా లేకపోతే పలానా అవసరం ఏదన్నా ఏర్పడినా ఏదైనా ఎవ్రీథింగ్ నేను చెప్తాను, నో డౌట్, పని జరిగిపోతుంది, ఇల్లు కనుక్కురా అని చెప్పి. ఇలా ఎప్పుడైతే ఎలీసా అన్నాడో ఈ మాట ప్రకారంగా గెహాజీ వెళ్ళాడు. వెళ్ళి ఆమెను కనుక్కున్నాడు. అయ్యా, నేను దేవుని కోసం చేస్తూ ఉన్నానే కానీ నేను ఏదో ఆశించి కాదు,
అటువంటిది ఏమీ లేదు, నేను దేవుని కోసమే చేస్తూ ఉన్నాను, నాకు ఏ అవసరాలు లేవు అని చెప్పింది. అయితే గెహాజీకి అర్థమైంది, ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఈ గెహాజీ ఎలీసా దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉన్నాడు, అయ్యా ఎలీసా, ఆమెకైతే ఏ అవసరాలు లేవు, డబ్బు ఉంది, అలాగనే బంగారం ఉంది, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో గనురాలైన స్త్రీ ఆమె. కాకపోతే ఒకటే అవసరం ఉంది, ఆ అవసరం ఏంటనంటే ఆమెకు పిల్లలు లేరయ్యా, తన యజమానుడు ముసలివాడు, ఈ టైంలో పిల్లలు పుట్టరు, అదే ఈమెకు లోటు, ఇంకే లోటు లేదు అని చెప్పాడు. అలాగా ఒక మారు ఆమెను తీసుకురా, గబగబా వెళ్ళాడు, ఏమండి తీసుకొచ్చాడు, గుమ్మం దగ్గర నిలబడి ఉంది, లోపల గదిలో ఎలీసా ఉన్నాడు. అమ్మా నీకు పిల్లలు లేరా? లేరండి. వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో నీకు అబ్బాయి పుడతాడు, నీకు ఒక అబ్బాయి పుడతాడు. ఆమంటది, మీరు అబద్ధం ఆడకండి అయ్యా, ఎందుకంటే నా యజమానుడు ముసలివాడు, ఈ టైంలో పిల్లలు పుట్టరు, మీరు అబద్ధం ఆడుతున్నారు, అబద్ధం ఆడకండి అయ్యా. లేదమ్మా, ఇదే రోజుల్లో నీకు ఒక మంచి అబ్బాయి పుడతాడు అని చెప్పేసి ఎలీసా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజులు వచ్చాయి, సంవత్సరం అయిపోయింది. అన్నట్లుగానే ఎలీసా ఎలాగైతే అన్నాడో అలాగా ఒక మంచి అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు నేను అంటాను, అసలు ఆమెకి అటువంటి మంచి కార్యం, ఒక అద్భుత కార్యం జరిగింది అంటే ఇది ఎవరు చేశారు? దేవుడే. ఎందుకు చేశారట? గల కారణం ఏంటి? ఆమెకి ఎందుకు చేయాలి? ఆమె సేవకుని దగ్గర చాలా శ్రద్ధ కలిగి పరిచర్య చేసింది. ఆయనకి సేవకునికి వండి పెట్టడం, సేవకునికి ఏది కావాలో అవన్నీ చేసి పెట్టడం, ఇంకా సేవకుని మంచిగా పరిచర్య చేస్తూ శ్రద్ధ కలిగి ఏవండి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంది. నేను చెప్పే మాట ఒకటే, ఆమెకి కార్యం ఎందుకు జరిగింది అని అంటే కారణం ఒకటే, సేవకుని పట్ల శ్రద్ధ కలిగి ఉంది. ఇది మన ఫస్ట్ వర్డ్. సేవకుని పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, మంచి పరిచర్య చేస్తారో, సేవకుడు ఎలాగ చెబితే అలాగను వింటారో ఖచ్చితంగా వారు దీవించబడతారు. అద్భుత కార్యములు వారు చూస్తారు. సేవకుని మాట వినాలి, సేవకుని పట్ల శ్రద్ధ నిలపాలి. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, ఈ టైంలో ఏమన్నా నేను అవసరమా, దేవుని పనుల్లో నేను ఏమన్నా అవసరమా, ఈ టైంలో నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తా చెయ్యాలి, ఇలాగున్న సేవకుడికి ఏది అవసరము, సేవకుడు ఈ టైంలో ఏం చెప్తాడు, సేవకుడికి ఎలా నేను సహాయపడాలి, ఇటువంటి మనస్సు నీవు కలిగి సేవకుని పట్ల శ్రద్ధ నిలిపి ఆయనకి సహాయకురాలుగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా అద్భుత కార్యములు నీవు చూడగలుగుతావు. సేవకుని పట్ల శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధ నిలపాలి. 2 తిమోతి 1వ అధ్యాయము 17వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడట పౌలు గారిని. అంటే ఇలాగను మనం మాట్లాడుకుంటే ఇంకా మనకు కనిపిస్తాయి. సామెతల గ్రంథము 21:5లో కూడా ఒక మంచి ఓడు మనకు కనిపిస్తుంది, చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. పరిచర్య, సేవకుని పట్ల పరిచర్య చేయాలి, సేవకుని పట్ల శ్రద్ధ నిలపాలి, సేవకురాలు పట్ల శ్రద్ధ నిలపాలి. అన్నీ మానేసి సేవకురాలు దేవుని సేవ చేస్తూ ఉన్నారు అని అంటే ఎందుకు చేస్తూ ఉన్నారండి? వారి గురించా? కాదు, దేవుని గురించి. దేవునికి ఇచ్చిన మాట చొప్పున దేవుని ప్రేమించారు కనుక, దేవుడు కావాలనుకున్నారు కనుక, దేవుడే నా ప్రాణం అన్నట్లు జీవిస్తున్నారు కనుక దేవుని కోసం సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నాకు కావాలి అని అంటే, అయితే నువ్వు ఒక పని చేయి, నీవు సేవ చేయి. బైబిల్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? నిజానికి పేతురు ఒక మారు
ఏది యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఏమని, పేతురు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను, అయితే నా మందను కాయి అని అంటాడు. తర్వాత కొంతసేపటికి మరలా పేతురు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను. మీరు మరలా అడుగుతున్నారేంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అయితే నా మందను మేపు అని అంటాడు. అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేయాలట? సేవ చేయాలి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే కుదించి మాట్లాడుతున్నాను. మన ఫస్ట్ వర్డ్ సేవకుని దగ్గర శ్రద్ధగా ఉండాలి. ఇక సెకండ్ వర్డ్ చూడండి. నిర్గమకాండము 19 అలాగునే 5వ వాక్యం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సొంత జనాభా అవుతామట, సొంత ప్రజలమవుతామట, సొంత బిడ్డలమవుతామట. ఎలాగుంటే ఆయన మాట శ్రద్ధగా వింటే. అంటే దేవుని మాటలు వినటంలో ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా వినాలి. మనసు ఎక్కడో పెట్టి మనుషులు ఎక్కడ ఉన్నామనుకోండి, సుఖమేముంది? నేను చెప్పిన మాటలన్నీ కూడా ఓ చెవితో వినేసి ఇంకో చెవితో వదిలేస్తారు. దానికి ప్రయోజనం ఏమీ లేదు. విన్నాను కానీ వాక్యం బాగానే ఉంది కానీ అంటే ఏం చెప్పాడా మర్చిపోయాను అన్నట్లుంటుంది. అందుకే నువ్వు వినే వాక్యం ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. నువ్వు శ్రద్ధగా వినగలిగితే జీవితాలు బాగుంటాయి. నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడవగలిగితే నీ జీవితం బాగుంటుంది. దీవించబడతావు, వర్ధిల్లుతావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. అదే నిర్గమకాండము 15:26లో ఒకటి మాట ఉంటుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండము 28:1లో ఒకటి మాట ఉంటుంది. శ్రద్ధగా నా మాట వింటే ఎలాగుంటుంది? శ్రద్ధగా దేవుని మాట విని దేవుని మాటల ప్రకారంగా చేస్తే మీరు ఎలా దీవించబడతారు అనే మాటలన్నీ కూడా మనకి ఈ వాక్యాల్లో దొరుకుతాయి. శ్రద్ధగా వినాలి. అడవిలో ఒక జింక ఉంది, దానికి ఒక పిల్ల ఉంది. జింక అంది, తల్లి జింక, ఒరే నీకు ఆకలేస్తూ ఉంది కదా, ఆహారం పట్టుకొస్తాను, ఈ పొదలోనే నువ్వు జాగ్రత్తగా ఉండు, బయటికి రామాకు, బయట పులి నక్క తిరుగుతూ ఉన్నాయి, వాటికి దొరక్కు, ఎందుకంటే బయటకు వచ్చేవంటే దొరికేవంటే నిన్ను తినేస్తే ప్రాణాలు పోతాయి, దయచేసి ఈ పొదలోనే పడుకో అని అంటే, అమ్మ అలాగే నువ్వు ఇంతగా చెప్తున్నావు దీనికి, అలాగేనమ్మా అని అంది. ఈ తల్లి జింక ఆహారం కోసం వెళ్ళింది. ఆ ఆహారం కోసం వెళ్ళి వెతికి వచ్చేలోపు ఈలోగా దీనికి ఒక ఆలోచన వచ్చింది. ఏది? పిల్ల జింకకి. అమ్మ ఎప్పుడు కూడా ఇలాగే చెప్పుద్ది, బయటికి వెళ్ళక అంటది, అది అయిపోద్ది, ఇలాగైపోద్ది, ఇలా జరిగిపోద్ది అంటూ ఉంటుంది. కానీ బయట అందాలన్నీ బయటే ఉన్నాయి కదా, ఆ అందాలు నేను ఎప్పుడు చూడలేదు, ఏదో నూతులో కప్పలాగా ఇందులోనే ఉన్నాను నేను వెళ్ళాలి చూడాలి, అమ్మ వచ్చేలేపు చూసి వచ్చేద్దాం అనేసి ఈ పిల్ల జింక బయటకు వచ్చింది. బయటికి రాగానే పులి చూసింది, ఒకేసారి వెళ్ళింది, దాని మీద పడ్డది, కొట్టి చంపేసింది, చచ్చిపోయింది పిల్ల జింక. అయితే పులి అంటది, దారిని పోయి నక్కన కేకేసి, ఇదిగో నక్క ఎలా రా, ఇక్కడ నిలబడు, నా పిల్లల్ని తీసుకొస్తాను, వచ్చేదాకా ఈ ఆహారాన్ని జాగ్రత్తగా చూడు అని నక్కగా అప్పగించింది. అలాగే నువ్వు వెళ్ళురా అని చెప్పింది. ఈ పులి వెళ్ళింది, పిల్లలను తీసుకుని వస్తూ ఉంది. ఈలోగా ఈ నక్క ఆహారాన్ని చూసింది, అంటే పిల్ల జింక చచ్చిపోయింది కదా, దాన్ని చూడగానే దాని చెవులు ఎలాగున్నాయంటే లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, తర్వాత చూద్దామని తినేద్దాం అనేసి చెవులు తినేసింది. చెవులు లేవు పిల్ల జింకకి. ఇప్పుడు పులి వచ్చింది, పిల్లలు తీసుకుని చూడగానే చెవులు లేవు. ఏమయ్యాయి? చెవులు ఉన్నాయి కదా, నేను వెళ్ళేటప్పుడు ఉన్నాయి కదా, ఏమయ్యాయి అని అంటే, అవే నాకు తెలియదు, నువ్వు పట్టుకున్నప్పుడే పోయి ఉంటాయి, లేవేమో దానికి, నువ్వు ఎలాగ అంటబెట్టి ఇప్పుడు దాకా నేను చూశాను, అటు అలాగేలాగా అని నక్క అంది.
అదే దారిలో తల్లి జింక వచ్చింది, నువ్వు వెళ్ళారా, తీర్పు తీర్చాలి మా ఇద్దరికిని, ఇలా జరిగింది ఇక్కడ అని తీసుకొచ్చింది. తీరా చూస్తే ఎవరు, తన పిల్లే. పులి అంటుంది, దీనికి చెవులు ఉన్నాయి నేను పట్టుకున్నప్పుడు. ఈ నక్క అంటుంది, తినేసి చెవులు లేవంటుంది, ఉన్నాయా లేవా అని అడిగింది తల్లిని. తల్లి జింకని అడిగితే తల్లి జింక అంది, దీనికి చెవులు లేవండి అంది. లేకపోవడం ఏంటి అని అంటే, ఇది నా పిల్లది, పొదలో ఉండే అని చెప్పాను నేను. పొదలో ఉండే అని అంటే ఇది పొదలో ఉండకుండా బయటకు వచ్చేసింది. దీనికి చెవులే ఉంటే వింటది కదా, నా మాట వింటది కదా, దీనికి వినిపించలేదా నా మాటలో, దీనికి చెవులు లేవు, వినలేదు కాబట్టి చెవులు లేవు అని అంది. నిజమే కదా. చాలామంది దేవుని మాట వినండి 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 అని అంటే చాలామంది వినరు. వినలేదు అని అంటే వారు చెవులు గలవారై ఉన్నప్పటికీ చెవులు లేనివారిగా కనిపిస్తూ ఉన్నారు. సుఖమేముంది? దేవుని మాట వినకుండా మనం చేసేదేముందండి, మనం ఉద్ధరించేదేముంది? ఆయన మాట కన్నా విలువైనది లోకంలో ఏదైనా ఉందా? లేదు. ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా చేయాలి. అదే మన జీవితం, అదే మన లక్ష్యం, మన గోల్ అదే. ఆయన మాట వినటమే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మన గోల్. ఇంతకు మించిన భక్తి ఏముందండి? ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి, మన జీవితాలు బాగుపడతాయి. నష్టమైన కష్టమైన ఆయన చెప్పాడా, చేయి. ఆయన వెళ్ళమన్నాడా, వెళ్ళు. ఆయన ఒక చోట ఉండమన్నాడా, ఉండు. జాబ్ చేయమన్నాడా, చేయి. జాబ్ మానేయమన్నాడా, మానే. సేవలోకి రమ్మన్నాడా, వచ్చే. సేవ చేయమంటున్నాడా, చేయి. ఎక్కడ ఆలయం కట్టమంటే అక్కడ ఆలయం కట్టు, ఎక్కడ సువార్త చేయమంటే అక్కడ సువార్త చేయి. ఆయన ఎలాగున చెబితే నువ్వు అలా చేయి. అలా చేయటం వల్ల నీ జీవితం బాగుంటుంది, నీ పిల్లల జీవితాలు బాగుంటాయి. నువ్వు దీవించబడి దేవునికి మహిమకరంగా చేయబడతావు. అంతేగాని ఏదో వాక్యాలు వినటం, వాక్యాలు వినేసిన తర్వాత వాటిని మర్చిపోవటం, వదిలేయటం, ఇది సరైన భక్తి కాదు. పాటించాలి, పాటించకపోతే సరైన భక్తి ఎలాగ అవుద్ది? వినాలి, వినకపోతే సరైన భక్తి ఎలాగ అవుద్ది? అవ్వదు. సరే అంటాను, మనము దేవుని మాటలు శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఇక మనము 3వ మాటలోనికి వెళ్దాం. థర్డ్ వర్డ్, 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వాక్యం. అయితే యెరోబోము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని, చూడండి అండర్లైన్ చేయండి, శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. ఇతడు ఎవరట? ఏవండి, శ్రద్ధగలవాడు, పని యందు శ్రద్ధగలవాడు. అందుకే ఆ పని మీద అధికారిగా చేశారు. యెరోబోము శ్రద్ధ యందు, ఏవండి, ఏది, పని యందు శ్రద్ధగలవాడు. ఇప్పుడు నేను అంటాను ఈ మాట ప్రకారంగా మనము దేని విషయంలో శ్రద్ధగా ఉండాలి, వేటి విషయంలో శ్రద్ధగా ఉండాలి అని అంటే 3వ మాట, థర్డ్ వర్డ్, మనము పని చేసే పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. 1, సేవకుని యందు శ్రద్ధగా ఉండాలి. 2, దేవుని వాక్యం వినుట యందు శ్రద్ధగా ఉండాలి. 3వది, మనం చేసే పని యందు శ్రద్ధగా ఉండాలి. ఈ 3 మనము పాటిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. దేవునికి దగ్గరగా, దేవునికి మహిమకరంగా, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మనమంతా ఉంటాం. మనం చేసే పనులు బట్టే కదా మన జీవితం ఉండేది. మనం మారిన మార్పును బట్టే కదా మన జీవితం బాగుపడేది. మన జీవితంలో ఏదైనా ఒక మంచి మార్పు వస్తేనే మన జీవితాలన్నీ కూడా వెలిగింపబడతాయి.
మన జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం పొందుకోవాలి అంటే ఏమండి, మన ప్రవర్తన బట్టి, మనం చేసిన క్రియలను బట్టి మన జీవితం బాగుపడి ఒక మంచి మంచి కార్యాలు పొందుకునేవారిగా ఉంటాం. మనం అద్భుత కార్యాలు జరిగిపోవాలి, దీవెన వచ్చేయాలి, ఆశీర్వాదం వచ్చేయాలి అన్న తలంపులు కలిగి ఉంటారే కానీ ఏమండి దేవునికి అనుకూలంగా మార్చబడాలి. దేవుని మాటలు వినాలి, సేవకుని యందు శ్రద్ధ నిలపాలి. అలాగునే మీరు చేసే పని యందు శ్రద్ధగా ఉండి శ్రద్ధగా చేయాలి. అది మీ పని అయినా దేవుని పని అయినా, నీ పని అయినా అంతే, నువ్వు చేసే పని అయినా అంతే. పొలంలోకి వెళ్ళావు, పొలంలో పని చేస్తూ ఉన్నావు, రైతు లేడనేసి ఏది గట్టెక్కేసి కూర్చుంటే నా ఖచ్చితంగా తెలుస్తుంది. రాజుకి ఏది రైతుకి తెలుస్తుంది, దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు చేసే పని యందు శ్రద్ధగా చెయ్యాలి. దేవుడు చూస్తున్నాడు అని చేస్తే ఆ పని కరెక్ట్గా ఉంటుంది. లేదు రైతు చూడట్లేదు కదా, లేదు పాస్టర్ చూడట్లేదు కదా, ఆ పని కరెక్ట్గా ఉంటుంది. అది ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ పని కరెక్ట్గా ఉంటుంది. ఆ భక్తి సరైన భక్తి, ఆ విశ్వాసే సరైన విశ్వాసి. ఉంటే ఒకలాగన లేకపోతే ఒకలాగన చేసే ఏమండి విశ్వాసి సరైన విశ్వాసి కాదు. ఇంకా మార్పులోనికి రాలేదు. సరైన మార్పు ఆ విశ్వాసికి లేదు. జాగ్రత్త. నీ పని యందు నువ్వు ఎలా ఉండాలట, శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధగా పనిచేయాలి. నీకు దీవెన రావాలన్నా అంతే, నువ్వు హెచ్చింపబడాలన్నా అంతే. నువ్వు చేసే పని శ్రద్ధగా చేయాలి. నువ్వు చేసేది సేవ, శ్రద్ధగా చేయాలి. నువ్వు చేసేది ఏది వ్యాపారమా, శ్రద్ధగా చేయాలి. నువ్వు చేసేది వ్యవసాయమా, శ్రద్ధగా చేయాలి. ప్రతీది కూడా శ్రద్ధగా చేయాలి. మీరు రైతు అనుకోండి, ఒక ఎకరం పొలం తీసుకున్నారు చిత్తుకి, మీరు పని చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ పొలానికి వెళ్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అదే శ్రద్ధ. నేను ఏం చేశానంటే అట్టుపిలకలు ఎదిగిన తర్వాత గెల్లొచ్చిన తర్వాత కోసుకుంటాకి వెళ్తానంటే అవేమి ఎదగో, అవేమి నీకు ఫలాలు ఇవ్వవు. ఎందుకంటే ఈలోగానే పాడైపోతాయి. మరి ఎదగాలంటే ఏం చేయాలి? రోజు వెళ్తూ ఉండాలి, తోటంతా తిరుగుతూ ఉండాలి. ఎలాగుందో ఉదయాన్నే వెళ్ళి ఒక అరగంట గంట దాన్ని చూసి ఎక్కడైనా పిలక రావట్లేదా, దాని ప్లేస్లో ఇంకో పిలకేసి ఎక్కడైనా ఒకవేళ ఎక్కడైనా పురుగు పట్టేసిందా, మందు కొట్టి ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉందా, దాని విషయంలో జాగ్రత్త తీసుకుని అలాగన పొలాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే నీకు ఫలాలు ఇస్తుంది. అంతేగాని వేసేసానంటే పిలక మరలా నేను ఎప్పుడు కాసిన తర్వాత వస్తానంటే ఏముంటాయి అక్కడ? నువ్వు ఎకరం పొలం వేస్తే 1/2 ఎకరం పంటే వస్తుంది, రాదు, దిగుబడి ఏముండదు. అందుకనే శ్రద్ధగా పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు చేసే పని ఏమండి నీకు ఫలాన్ని ఇస్తుంది. నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు, నీ బంధువులలో తలగా చేయబడతావు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగింపబడతావు. ఎలా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు, నీ జీవితాన్ని మార్చుకో, దేవుని వాక్యాలను బట్టి కట్టుకో, నీ జీవితం బాగుంటుంది. మీ సేవకుని పట్ల మీరు ఎలాగున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీ సేవకుని యందు మీరు శ్రద్ధ నిలిపారా? దట్స్ మై పాయింట్. అది నా మాట. శ్రద్ధ నిలపాలి. సేవకుడు కానివ్వండి, సేవకురాలు కానివ్వండి, లేదా సేవకుల పిల్లలు కానివ్వండి, సేవకుడు కుటుంబం అనగానే మీరు శ్రద్ధ నిలపాలి. మన కోసం వచ్చారు, వాక్యాలు చెప్పి మనల్ని నడిపిస్తూ ఉన్నారు, భక్తిగా నడిపిస్తూ ఉన్నారు. ఇంతలాగా నడిపిస్తూ ఉన్నారంటే అన్నీ మానేసి నిజంగా దేవుడు ఎన్నుకుని మన కోసమే ఇక్కడ ఇలాగ నిలవబెట్టారు పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని. వారి కోసం మనం చాలా చర్య తీసుకోవాలి, వారి యందు శ్రద్ధ నిలపాలి, వారికి ఏం కావాలని సమకూర్చి పెట్టాలి, వారిని మంచిగా చూసుకోవాలి అనే థాట్ నీవు కలిగి ఉండాలి, అనే ఆలోచన నీవు కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు
నీవు ఖచ్చితంగా చూస్తావు. దేవుడిచ్చే మేలులు నీవు ఖచ్చితంగా పొందుకుంటావు. సో సేవకుని యందు శ్రద్ధ నిలపాలి. అలాగునే దేవుని వాక్య వినుటలో శ్రద్ధ నిలపాలి. అలాగునే దేవుని పని యందు నువ్వు చేసే పని యందు శ్రద్ధ నిలిపి శ్రద్ధగా పని చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దీవించబడతావు. దేవుని వాక్యాల ప్రకారంగా నడిచి పాడైపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుని మాట విని చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఆయన మాట వినటం వల్ల మనకు దీవెన కలుగుద్ది. దేవుని మాట వినటం వల్ల మనకు ఆశీర్వాదం కలుగుద్ది. దేవుని మాట వినటం వల్ల మనకు సమృద్ధి కలుగుద్ది. అందుకే ఆయన ఎలా చెప్పాడో అలా విందాం. ఆయన ఎలా చెప్పాడో అలా చేద్దాం. ఆయన చెప్పినట్లుగా మన జీవితం కనిపించాలి. ఆయన ఎలా చెప్పాడో అలాగే ఉండాలి మన జీవితం. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఆయన ఎలా చెప్పాడో అలా మన జీవితాన్ని కట్టుకుంటే ఆయన చూసినప్పుడు నిజంగా ఆయన సంతోషపడి మనల్ని మరింత దీవిస్తాడు, మరింత ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్తాడు. సో మనము మన జీవితంలో శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకు బోధించారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ అభిషేకముతో నింపి మీ ఆత్మ చేత నడిపింప చేయండి. ఎందరో వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఇదిగో వీరంతా ప్రార్థనలో ఏకీభించారు ప్రభువా. వీరందరినీ దీవించండి, బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, స్వస్థత కలగచేయండి, కరువు నుండి విడిపించి సమృద్ధి కలగచేయండి. ఏ బంధకాలైతే అపవాది వేసాడో ఆ బంధకాల నుండి విడుదల కలగచేయండి. ఈరోజు విన్న ప్రకారంగా వీరి జీవితాల్లో శ్రద్ధగా ఉండేటట్లుగా, సేవకుని యందు శ్రద్ధ నిలిపేటట్లుగా, వాక్యం వినుటలో శ్రద్ధ నిలిపేటట్లుగా, వారు చేసే పనుల యందు శ్రద్ధ నిలిపేటట్లుగా వీరికి సహాయం చేయమని, ఆ సామర్థ్యాన్ని కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, వీరందరినీ కూడా దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.